హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. జనసేనాని పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో నిన్న హల్చల్ సృష్టించారు. బహిరంగ సభ వద్దు, సాధకులతో సమావేశానికి మేము పోలీసులు అనుమతించము అని నిర్ద్వంద్వంగా చెప్పిన తర్వాత కూడా నేను ప్రెస్ మీట్ పెడతాను అని చెప్పి తన ఇంటి ముందు ప్రెస్ మీట్ పెట్టి సభలో తానేం మాట్లాడదలుచుకున్నాడో ఆ మాటలు మొత్తం కూడా అక్కడ కార్యకర్తలకు సాధకులకు వచ్చినటువంటి ప్రెస్ మీడియా ముందు కూడా మొత్తం చెప్పారు. ఆ మాటలు చూస్తూ ఉంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకంత విస్తుపోయారు. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాటకు కూడా ఒక అర్థం ఉండాలి, ఒక సందర్భం ఉండాలి, లేదా నీ ఆవేశానికి కానీ లేదా నీ విశ్లేషణకు కానీ ఏదో ఒక అర్థం ఉండాలి కదా. కానీ నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో ఒక ఆవేశం, అది పనికిరాని ఆవేశం, అర్థం లేని ఆవేశం తప్ప అందులో పస లేదు, నస తప్ప అని అందరూ అంటున్నారు. ఇంతకు పవన్ కళ్యాణ్ ఎందుకోసం నస పెడుతున్నారు? ఆయనకి ఏం కావాలి? మనకు ఒక సామెత ఉంది, ఎవరికి ఎక్కర్లేని బిడ్డ ఎందుకో ఏడుస్తుంది వెక్కి వెక్కి అని. ఇక్కడ ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంత ఆవేశపడిపోతున్నారు? ఎందుకు ఇంత తెగ హైరాణ పడిపోతున్నారు? పోనీ రాజకీయ నాయకులు హైరాణ పడిపోతుంటారు, ఆవేశపడిపోతుంటారు అంటే ఎస్, వాళ్ళు పడిపోతుంటారు. అంత డ్రామాటిక్గా మాట్లాడకపోతే వాళ్ళ కాలం గడవదు, వాళ్ళ పొద్దు పొడవదు, వాళ్ళకు 4 ఓట్లు రాలవు, కాబట్టి వాళ్ళు మాట్లాడవచ్చు, దే ఆర్ పర్మిటెడ్. అయితే ఆ రాజకీయ నాయకులకు కూడా సందర్భం అంటూ ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడేమి ఎన్నికలు లేవు, ఇప్పుడు రాజకీయ ప్రసంగాలు ఎందుకు? పోనీ ఎన్నికల్లో మీరు ఆల్రెడీ గెలిచారు, ఆంధ్రప్రదేశ్లోన మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రి చేసుకున్నారు. పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు మీ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మీరు అది చేస్తారు, ఇది చేస్తారు, అంత అన్నాం ఇంత అన్నాం అన్నారు, మళ్ళీ ఎంత చేస్తారు అని అక్కడ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే ఉన్న ఇంట్లో చెక్కదిద్దుకోవడం మానేసి పక్కింటికి వచ్చి నేను నీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తా అని సినిమా డైలాగులు కొట్టడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ఏమైనా ప్రయోజనం వనగూరుతుందా అంటే ఆయన సొంతంగా ఆయనకు కానీ ఆయన పార్టీకి కానీ ఆలోచిస్తే ఆయనకు ఏ ప్రయోజనం లేదు. మరి ఏ ప్రయోజనం లేకుండా ఎందుకు ఇంతలా మాట్లాడారు? ఎందుకు ఇంత ఆవేశపడిపోయారు? ఎవరిపైన ఆయన కోపం? తెలంగాణ సమాజం పైన కోపమా? తెలంగాణ పైన కోపమా? తెలంగాణ రాజకీయ నాయకులపైన కోపమా? ఎవరిపైన కోపం? మళ్ళీ ఇంత కోపం, ఇంత ఆవేశం ఈ సమాజం పైన, ఈ ప్రాంతం పైన ఉన్నప్పుడు అసలు ఇక్కడికి రావడం ఎందుకు, మాట్లాడడం ఎందుకు? ఇవే ప్రశ్నలు తెలంగాణ ప్రజల మనసులోన ఒకంత ఆలోచింపజేస్తున్నాయి. అయితే ఇక్కడ మీరు గమనించదగ్గ విషయం ఏంటంటే నిన్న పవన్ కళ్యాణ్ మాటలు విని సామాన్య పౌరులు ఎవరు కూడా ఆవేశపడిపోలేదు. మా తెలంగాణ అంటావా అని అనలేదు. ఎందుకంటే అనని ఆయన సొమ్మేం పోతుంది, ఆయన ఏమైనా అనుకొని దానివల్ల మాకు వచ్చే నష్టమేముంది అని అనుకున్నారో ఏమో కానీ యథాలాపంగా చూసి వదిలేశారంతే. ఈయన ఏదో మాట్లాడుతుంటాడు, ఎప్పుడు మాట్లాడేదే కదా, కొత్త ఏముంది ఇందులోన, ఆయన కొత్త పాయింట్ ఏమైనా మాట్లాడితే కదా మనం వినడానికి అన్నట్టుగా యథాలాపంగా ఉండిపోయారు. కొంతమంది మాత్రం కాస్త ఆలోచించారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు అంటే పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని మొత్తం కూడా మనం డిసెక్ట్ చేస్తే ఆయన ఊరికే మాట్లాడలేదు, అదాటుగా మాట్లాడలేదు, దాని వెనుక చాలా ఉద్దేశాలు ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది. చూడండి, ఆయన మాట్లాడడంలోన కాంగ్రెస్ను పని కట్టుకుని ఇరికించారు. వైఎస్ రాజశేఖర రెడ్డిని తెచ్చిపెట్టారు. అవసరం ఉన్నా లేకున్నా గద్దర్ ప్రస్తావనను తెచ్చారు. మరి ఇన్ని తీసుకురావాల్సిన అవసరం ఏముంది? గద్దర్కు నేను కారు కొనిచ్చాను, గద్దర్కు నువ్వు కారు కొనిచ్చావా, ప్లేన్ కొనిచ్చావా, ఆయన్ని సన్మానించుకున్నావా, అది నీ అభిమానం, ఆయన వాత్సల్యం. ఒక వ్యక్తికి నువ్వు వ్యక్తిగతంగా చేసిన సాయాన్ని 10 మంది ముందు బహిరంగ సభలో ప్రస్తావించారంటేనే అక్కడ మీ సంస్కారం పోయింది అని అర్థం. ఇంకా మీరు ఇక మాట్లాడడానికి ఏమీ లేదు. అంటే ఎప్పుడైనా సరే అనడానికి ఒకటి ఉంటుంది కదా అని ఆ రోజు మీరు ఉద్దేశించి ఆయనకు సహాయం అందించారా? ఆయన సాయం అడగడంలో తప్పు ఉండకపోవచ్చు. మీరు కాస్త ఆత్మీయుల్లో కనిపించేసరికి ఆత్మీయులు ఎవరైనా మనం అడుగుతాం కదా, అయ్యా నేను కష్టంలో ఉన్నాను బాబు, కాస్త చూడరా బాబు అని అనడంలో తప్పేమి లేదు. సాయం చేసినవాడు, మనకు ఒకటి సామెత ఉంది, సాయం చేసినవాడు గుర్తుంచుకోరాదు, అందుకున్నవాడు మర్చిపోరాదు అని. ఇక్కడ అందుకున్నవాడు పాపం లేడు, చేసినవాడు మాత్రం గోరంత చేసి కొండంతగా నిన్న మాట్లాడారు. ఇది కొంచెం పెయిన్ఫుల్ అనమాట. అంటే ఇవి కొన్ని సంస్కారానికి సంబంధించిన అంశాలు. దీని గురించి మనం పెద్దగా ద్వేషించి అనాలిసిస్ చేసేంత అవసరం లేదు. కానీ ఇలా కూడా మాట్లాడతారా? ఇలా కూడా అసందర్భంగా చనిపోయిన వ్యక్తుల ప్రస్తావన, అటు రాజశేఖర రెడ్డి కానివ్వండి, లేకుంటే కనుక గద్దర్ని కానివ్వండి, లేని వారి గురించి
వాళ్ళు లేరు కదా అని ఒక ధైర్యంతో ఇన్నేసి మాటలు మాట్లాడడంలోన ఆయన ఔచిత్యం ఏంటి అని మనం ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. ఓకే, నిన్న చాలా అంశాలు ఆయన పైన వచ్చిన ఆరోపణలన్నిటి గురించి కూడా మాట్లాడారు. పైగా ఏమన్నారు, ఒక సినిమా డైలాగ్ కొట్టారు. నాకు ఆ డైలాగ్ విన్న వెంటనే నవ్వు వచ్చింది. పాపం పవన్ కళ్యాణ్ గారు సినిమాలో నటించడమే కాదు వేరే వాళ్ళ సినిమాలు కూడా చాలా బాగా చూస్తారేమో అని నాకు అనిపించింది. ఆయన ఒక మాట అన్నారు, ఇంతవరకు నేను అనుకోలేదు, ఇంతవరకు నేను నిర్ణయించుకోలేదు, ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఎస్ నేను వస్తా, తెలంగాణలో నేను పోటీ చేస్తా అని అంటే నాకు శివ సినిమాలో నాగార్జున డైలాగ్ గుర్తుకొచ్చింది. రౌడీలు వచ్చి ఆయన ఎదురిస్తుంటే కాలేజీ ముందు నిలబడి ఆయన అంటారు, ఇప్పటిదాకా నేను నిర్ణయించుకోలేదు, ఇప్పుడు నేను నిర్ణయించుకుంటున్నాను, నేను ఎన్నికల్లో నిలబడతాను అని. నువ్వు అంతగా మీరు హైరాణ పడిపోనక్కర్లేదు. మీరు అన్నట్టు రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో మీరు ఎక్కడైనా నిలబడవచ్చు, ప్రజలకు నచ్చితే మిమ్మల్ని గెలిపిస్తారు, లేదు అంటే 2019 లాగా దారుణంగా ఓడిస్తారు కూడా. వీటన్నిటికీ సమాధానం ఒకటేనండి పవన్ కళ్యాణ్ గారు. ప్రజలు విఘ్నులు, వాళ్ళకు తెలుసు ఎప్పుడు ఎవరికి వాతలు పెట్టాలి, ఎప్పుడు ఎవరిని నెత్తికెక్కించుకోవాలి, ఎవరు ఎప్పుడు కిందేసి తొక్కాలి అని. కాబట్టి వాళ్లకు మీరేదో జ్ఞానబోధ చేయడానికి మిస్టర్ గిరీశంలాగా మీరు వ్యవహరించాల్సిన పని లేదు. నాకు పవన్ కళ్యాణ్ గారి ఆవేశం, ఆ డైలాగులు అవన్నీ చూస్తూ ఉంటే చాలా చక్కనైనటువంటి భావగర్భితమైన త్రివిక్రమ్ డైలాగ్స్ అన్నీ అక్కడ మనకు కనిపిస్తాయి అన్నమాట. బహుశా వెనకాల స్క్రిప్ట్ రైటర్ చాలా అద్భుతంగా రాసి ఉంటారు. ఒక్కటి మీరు గుర్తుంచుకోండి, ముఖ్యంగా నేను ఈ సందర్భంలో గుర్తు చేసుకునేది ఏంటంటే, రాజకీయ నాయకులు మన ఆశల్ని కొల్లగొట్టారు, మన కళల్ని కొల్లగొడతారు, ఉచిత హామీలు ఇచ్చి మనకు ప్రలోభ పెడతారు. కానీ మొట్టమొదటిసారిగా సాహిత్యాన్ని కొల్లగొట్టడం కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. తెలుగు భాషను కొల్లగొట్టడం మనం ఇప్పుడు చూస్తున్నాం. ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా ఎంత ఆలంకారికంగా మాట్లాడతారు, ఎంత ఇన్ఫర్మేటివ్గా మాట్లాడతారు. ఇవన్నీ కూడా దేనికోసం, ఎవరి బాగు కోసం అంటే ఆన్సర్ లేదు. మరి ఎవరు చెప్తే వచ్చి మీరు నిన్న మాట్లాడారు, మిమ్మల్ని సభ పెట్టుకోవద్దని అన్నారు. సభ పెట్టుకోవద్దు అన్నప్పుడు సాధారణంగా మీరేం చేయాలి, ఇంకొక సందర్భంలో ఎదురు చూడాలి, లేదా మళ్ళీ అప్లై చేసుకోవాలి. మీరు హైకోర్టుకు అప్లై చేసుకున్నా కూడా నిర్ద్వందంగా వాళ్ళు తిరస్కరించినప్పుడు దీని అంతరార్థం ఏంటి, మీరు ఇక్కడ చేయొద్దనే కదా అర్థం. వాళ్ళు ఇక్కడ చేయొద్దు అనేది మిమ్మల్ని ఇక్కడ రానివ్వకుండా కాదు అన్నారు. ప్రతిసారి తెలంగాణకు వస్తే నువ్వు ఎట్లొస్తావు చూస్తావు అన్నాను, నేను వచ్చాను ఇప్పుడు. ఏం మొట్టమొదటిసారిగా వచ్చారా మీరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మీరు తెలంగాణలో కాలు పెట్టారా? 1,00,000 సార్లు వస్తూనే ఉన్నారు కదా, ఎవ్రీ వీకెండ్ వస్తూనే ఉన్నారు కదా, మీకు పాల్గొన్నప్పుడల్లా వస్తూనే ఉన్నారు కదా, మీరు ఇక్కడే కదా ఉన్నది, అప్పుడప్పుడు కదా అక్కడ వెళుతూ ఉన్నది. మరి ఇంకా మీరు కొత్తగా మాట్లాడేది ఏముంది? మిమ్మల్ని ఎవరు ఆపారు, ఎందుకు ఆపుతారు? ఇక్కడ ఎవడి బతుకులు వాళ్ళవి. తెలంగాణ ప్రజలు కూడా ఉద్యమం అప్పుడు కలిసికట్టుగా నడిచారు. వాళ్ళ ఆశల కోసం, వాళ్ళ ఆకాంక్షల కోసం, స్వరాష్ట్రం కోసం వాళ్ళు పోరాడారు. దేశ స్వాతంత్రం కోసం కూడా అప్పట్లో పోరాడారు. దేశం మొత్తం ఏకమైంది, ఇక్కడ తెలంగాణ మొత్తం ఏకమైంది. అన్నంత మాత్రాన వాళ్ళ జీవితకాలం కూడా ఇలా ఏకమైపోయి ఎవరొచ్చి మాట్లాడినా కూడా జై తెలంగాణ అనుకుంటూ విరుచుకు పడిపోతారని అర్థం కాదు. వాళ్ళ బతుకులు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఏం సాధించుకోవాలో అది సాధించేశారు. మనం పోగొట్టుకున్నది ఏదో మనం ఆలోచించుకోవాలి కదా. సాధించుకున్న వాడి గురించి మనం ఆలోచించడం ఏంటి? నువ్వేం పోగొట్టుకున్నావు? నీ ఆంధ్ర రాష్ట్రం ఏం పోగొట్టుకునేది? అక్కడ రాజధాని నిర్మాణం ఎప్పుడవుతుంది? 20 ఏళ్ళ వెనక వెళ్ళిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని ఎప్పుడు నిర్మిస్తారు మీరు? అక్కడ నవ ఆంధ్రప్రదేశ్ నిర్మాణాన్ని వదిలేసి జనసేన నవ నిర్మాణం అంటూ తెలంగాణలో పడిన మిమ్మల్ని చూస్తే నవ్వుకోవడం తప్ప ఏమీ చేయడానికి వీల్లేదు. నవ్వొస్తుంది మీ మాటలు చూస్తుంటే. మీరు ఏదో ఉద్దేశంతో వస్తున్నారు. పాపం రాజకీయ నాయకులకు ఆశ ఉంటుంది, ఉండదని కాదు, కానీ మీ ఆశ దురాశ కాకూడదు కదా. ఎవరో మోదీ చెప్తేనో, అమిత్ షా చెప్తేనో, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తేనో, ఎవరో చెప్తేనో మాట్లాడడానికి ఎంతకాలం ఇంకా మీరు అడ్డమైకలాగా ఉంటారు? మీకంటూ ఒక సొంత గొంతుక లేదా? మీకంటూ సొంత పార్టీ ఉన్నప్పుడు మీకంటూ ఒక సొంత గొంతుకు ఉండాలి కదా. అది లేకపోతే ఎలా? సొంతంగా ఆలోచించండి. జనసేన పార్టీ ఇక్కడ మీరు పునరుత్తేజం చేయాలి అంటే కనుక మళ్ళీ 2019లోన మీరే అన్నారు, అప్పుడు నన్ను పిలిచారు, నేను రాలేదు, ఇక్కడ పోటీ చేసి గెలిచేవాళ్ళమని మన వాళ్ళు అందరూ అన్నారు. నామినేషన్ వేసిన వాళ్ళు కూడా నేను ఒక్క మాట చెప్తే విత్డ్రా చేసుకున్నారు. మళ్ళీ మీరు ఎందుకు చెప్పారు? వాళ్ళని ఎందుకు విత్డ్రా చేయించారు? మీరు గత ఎన్నికల్లో మీరు ఎందుకు పోటీ చేయలేదు? మీరు ఎందుకు ఆంధ్రప్రదేశ్కే పరిమితమైపోయారు? ఇప్పుడెందుకు మళ్ళీ తెలంగాణ అంటూ ఎగబడుతున్నారు? అంటే అప్పట్లో మన పరిస్థితులు బాగలేవు, అప్పుడు అన్ని చోట్ల ఓడిపోయి ఉన్నాము, అప్పుడు మన నసీబు బాగలేదు, కథ అడ్డం తిరిగి ఉండింది. ఈసారి గెలుస్తామో లేదో తెలియదు, చావో రేవో అనుకొని కనీసం ఆంధ్రప్రదేశ్లోనైనా మనం కాస్త దక్కించుకుందాం పరువు అని మీరు అక్కడ ప్రయత్నించారు. మరి అది నానేలా అన్నారు, అక్కడ మీరున్నారు.
మీ రూట్స్ అన్నీ అక్కడున్నాయి, మీ జనాభా అంతా అక్కడుంది, మీ కన్సర్న్ అక్కడుంది, మీ పొలిటికల్ గేమ్ అక్కడుంది, మీ పొలిటికల్ స్ట్రాటజీ అక్కడుంది. మళ్ళీ అలాంటప్పుడు అదంతా అక్కడంతా సర్దుకుంటున్నప్పుడు మళ్ళీ ఇక్కడ అంటే నేను అనేది ఒక్క చోట గెలవగానే ఇంకో చోట కూడా మనం ఖర్చు వేసేద్దాము అనుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా పొలిటికల్ పార్టీస్ ఉంటాయి కదా, అవి ఎందుకు ఊరుకుంటాయి? ఇప్పుడు మీరు ఇక్కడ పొలిటికల్ స్పేస్ కోసం మళ్ళీ ప్రయత్నిస్తున్నారు. పోనీ జనసేన పొలిటికల్ స్పేస్ కోసం ప్రయత్నిస్తున్నారంటే డౌట్. మీరు ప్రయత్నిస్తున్నది కూటమి స్పేస్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ కూటమి స్పేస్ కోసం ప్రయత్నించడంలోన మిమ్మల్ని మీ పావుగా వాడుతున్నారని చాలామంది అంటున్నారు. చాలామంది అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఇటు వస్తే మళ్ళీ ఎక్కడ బీఆర్ఎస్ బలపడిపోతుందో, మళ్ళీ ఎక్కడ తెలంగాణ వాదం బలపడిపోతుందో అని మిమ్మల్ని పంపించారు అని అంటున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో.